ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాను. నా పేరు అనిల్ ప్రేమ్ కుమార్, అడ్వకేట్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ. దేవుని యొక్క పరిచర్యలో ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని, అనేక మంది జీవితాన్ని దేవుని వైపు తీసుకుని రావాలని నాకున్నటువంటి దర్శనాన్ని బట్టి నేను తీసుకున్న నిర్ణయం. దేవుడు నా జీవితంలో అనేకమైన మేళ్ళు చేశాడు. చిన్నతనంలో నన్ను ప్రాణాపాయమైనటువంటి ప్రమాదాల నుంచి తప్పించాడు. ఒక భయంకరమైనటువంటి లారీ యాక్సిడెంట్ నుంచి నన్ను దేవుడు సురక్షితంగా కాపాడాడు. తద్వారా నేను దేవుని యొక్క సువార్తని చెప్పాలి అనేది ఆయన యొక్క ప్రణాళికని నేను నమ్మి విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని అనేక మందికి బోధించాలని, అనేక మందిలో ఉన్నటువంటి ఆ యొక్క లోకానుసారమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని తప్పించి దేవుని యొక్క మార్గంలో నడిపించాలన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో అది నా మీద, దాన్ని బట్టి ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. మరి మనము వాక్యంలో ఒక అంశాన్ని తీసుకుని తద్వారా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను. ప్రియమైనటువంటి సంగమ, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. The Lord puts a curse on the homes of wicked men, but blesses the homes of the righteous. He has no use for conceited people, but shows favor to those who are humble. Wise men will gain an honorable reputation, but stupid men will only add to their own disgrace. క్రీస్తు యొక్క నామంలో మనము పాత నిబంధన, కొత్త నిబంధన మనం చూసుకున్నట్లయితే సామెతలు అనేవి ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను రాసిన మాటని మనం ఒకసారి చూసుకుందాం. ద లార్డ్ పుట్స్ ఎ కర్స్ ఆన్ ది హోమ్స్ ఆఫ్ ది వికెడ్ మెన్. క్రీస్తు ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో మనకి చూపించాడు, ఒక మాదిరి. ఆ యొక్క పరిస్థితుల్లో మనము లోకానుసారంగా జీవించడానికి, దేవుని వ్యతిరేకరించి మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే క్రైస్తవ జీవితంలో నిజముగా క్రైస్తవులుగా ఉండేటువంటి మనుషులు ఉన్నారు. వేషధారణ చేస్తూ హిపోక్రైట్స్గా ఈ యొక్క లోకంలో దేవుడు ఏం చూస్తాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవునికి ఉన్నటువంటి గుణం ఏంటంటే మనుషుల్ని క్షమించడం అని పాపం చేసుకుంటూ పోతున్నారు. వారు ఒకరోజు నాశనం అయిపోతారు. ద లార్డ్ పుట్స్ ఎ కర్స్ ఆన్ ది హోమ్స్ ఆఫ్ ది వికెడ్ మెన్. మనుషులు ఎవరన్నా సరే ఎక్కడన్నా పని చేస్తున్నప్పుడు ఒకవేళ వారికి నచ్చకపోతే, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పనికిరాకుండా పోతావురా, నువ్వు అదైపోతావురా, ఇదైపోతావురా అని నోటికొచ్చిన మాటలు అంటుంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునికి హేయమైనటువంటి క్రియలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మనం జీవితంలో మన కుటుంబం మీద ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటే అది పొరపాటే. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు తన్ను ప్రేమించే వారిని ఎంతగానో ఆదరిస్తాడు. కానీ ఇక్కడ ఆయన ఆ కుటుంబం మీద, లేకపోతే ఆ ఇంటి మీద ఒక శాపాన్ని ఉంచుతాను అంటున్నాడు. ఎవరి యొక్క ఇంటి మీద శాపాన్ని ఉంచుతారు అంటుంటే వికెడ్ మెన్ అంటున్నాడు. అది మనం మెన్ అనే తీసుకోకూడదు, కానీ వికెడ్ మెన్ కానీ విమెన్ కానీ నీచమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి, దేవునికి ఇష్టం లేనటువంటి, లేకపోతే ఈ లోకానుసారంగా జీవించాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకరిని నాశనం చేద్దాం, ఒకరిని పాడు చేద్దాం, ఒకరిని పడేద్దాం, లేకపోతే ఒకరిని ఓడగొడదాం, ఒకరిని చెడగొడదాం, ఒకరిని ఎందుకు పనికి రాకుండా చేద్దాం అనేటువంటి పనులు, లేకపోతే అటువంటి కార్యాలు మనసులో పెట్టుకుని జీవించేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారి యొక్క పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, వారి ఇంటి మీద ఎటువంటి శాపం వస్తుందంటే దేవుని యొక్క శాపము ఆ ఇంటి మీదకి వస్తుందని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇదేదో నా మాట కాదు, నేనేదో పైకి చెప్తున్నటువంటి విషయం కాదు. బట్ బ్లెస్సెస్ ద హోమ్స్ ఆఫ్ ది రైటియస్. నీతిగా బతికే వారి కుటుంబం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందని దేవుడు మరి ఎంతో
క్లియర్‌గా చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటున్నామా? లేకపోతే మనము లోకానుసారంగా బ్రతుకుతూ వేషధారణతో కేవలం ఒక ఆదివారం ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఆయన్ని స్తుతిస్తున్నాము, సరిపోతుంది అనుకుంటున్నామా? మరలా మండే నుంచి మొదలుపెట్టుకొని శనివారం వరకు ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిడి జీవితం జీవిస్తున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే బావుంటుంది. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు నాకిచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఎంతమంది నటిస్తున్నారో, ఎంతమంది నిజంగా క్రీస్తులో జీవిస్తున్నారో నాకైతే తెలీదు గానీ, ఒక ఒక దైవావేశము నాలో ఉన్నటువంటి కారణంగా ఒక్కసారి నేను నాకున్నటువంటి ఆ తలాంతుని దేవుని కొరకు ఎందుకు వాడకూడదు? నీకు వాక్యం చెప్పొచ్చు. నువ్వెందుకు చెప్పట్లేదని నాకు దేవుడు నాతో చెప్పిన విధానాన్ని బట్టి నేను ఆ యొక్క నిజాన్ని మీకు చెప్పాలని మరి నేను సాహసించి ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వాక్యం చెప్తున్న నేను ఒకవేళ నాలో ఏమైనా విధ్వంసకరమైనటువంటి లేకపోతే వ్యతిరేకమైనటువంటి దేవునికి హేయమైనటువంటి క్రియలు నాలో ఉన్నాయేమో నన్ను నేను పరీక్షించుకోకుండా నేను మీ దగ్గరికి వస్తే మరి ఆ శాపము నా మీద కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను నా యొక్క ప్రియమైనటువంటి సహోదరులకు మరి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుని యొక్క నామంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ ఏమైనా వికెడ్‌నెస్ అంటే ఏమైనా కుటిలమైనటువంటి లేకపోతే దేవునికి ఇష్టము లేనివి, లేకపోతే మీ హృదయంలో ఒకటి అనుకుంటూ బయటకు ఒకటి చేస్తూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉన్నారేమో అదొక్కసారి పరీక్షించుకొని ముందుకు వెళ్తే బావుంటదన్నది నా ఉద్దేశ్యం. హీ హాస్ నో యూజ్ ఫర్ కన్‌సీటెడ్ పీపుల్. ఆయన అలాగా కుతంత్రాలు కలిగినటువంటి వారు, లేకపోతే పక్కన వాళ్ళ యొక్క బాగును కోరుకోకుండా వారు నాశనమైపోతే బావుంటదని చెప్పుకునే వారి యొక్క అవసరము దేవునికి ఏమాత్రం కూడా లేదు. అంత మీన్ మెంటాలిటీ ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించాడని, వారి యొక్క అవసరం దేవుడికి లేదని చెప్తున్నాడు. బట్ షోస్ ఫేవర్ టు దోస్ హూ ఆర్ హంబుల్. అయ్యో వీరు కష్టాల్లో ఉన్నారే, వాళ్ళని ఆదుకుంటే బాగుంటుంది, దేవుని యొక్క నామంలో వారికి సహాయం చేద్దాం, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారిని ఆదుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరు. ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైన నా సహోదరులారా, దేవుని యొక్క నామంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క ఆశయాన్ని మనము నిజంగా దేవుని యొక్క సంకల్పాన్ని మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఏ మంచి బాగున్నా, లేకపోతే మనలో ఏ మంచి గుణాలున్నా అవి ఇతరులకు పంచడానికి, లేకపోతే లోకంలో ఉన్న వారిని ఆదుకోవడానికి, ఆదరించడానికి, కష్టాల్లో ఉన్నవారిని, లేకపోతే బాధల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవారిని మనం ఆదరించడానికి మనము ముందడుగు వేయాలా. ఒక మనిషి ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడంటే వాడు ఇంకొక మనిషికి వాడి బాధను చెప్పుకున్నా వాడు ఏం పట్టించుకోడు అనేటువంటి ఆ ఉద్దేశంతో అనేక మంది చనిపోతున్నారు. ఒక నిమిషానికి ఎంత కాదన్నా ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని పంచడానికి ప్రేరేపింపబడండి. ఎందుకంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న పక్కనోడి యొక్క బాధని, ఆ యొక్క స్థితిని మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే మనం బ్రతుకున్నా చనిపోయినా అది ఏకరీతిగా ఉన్నట్టే. కానీ మనలో ఒక మార్పు, మనలో ఒక వెలుగు ఉండి ఇంకొకరిని వెలిగించేటువంటి పరిస్థితి, క్రీస్తు యొక్క నామాన్ని ఇంకొకరికి బోధించకుండా ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయినట్లయితే అది ఎంతగానో బాధాకరమైనటువంటి విషయం. ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు, లేకపోతే ఒక నిజమైనటువంటి ఒక జీవితము అది చనిపోతున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా, వారికి నిజమైనటువంటి బోధన వారికి చెప్పకుండా, కుతంత్రము, నీచమైనటువంటి అలవాట్లు, లేకపోతే ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని చంపేద్దామా అనేటువంటి తత్వం కలిగి మనలో ఉన్నటువంటి సాతానుడు అలాగనే ఉంటూ మనం కేవలం ఒక హిపోక్రేట్గా, ఒక వేషధారిగా దేవుని యొక్క నామంలో నిలబడడానికి కనుక మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే దేవుని యొక్క శాపము మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి వచ్చే అవకాశం ఉంది. మనకి అటువంటి పరిస్థితి మనకు వద్దు. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నీతి కొరకు నిలబడదాం, క్రీస్తు కొరకు మనము శ్రమ పడదాం, ఆయన యొక్క వాక్యాన్ని బోధించడానికి ముందు అడుగు వేద్దాం. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనం ప్రేమిస్తాడు, మనకు కావాల్సినటువంటి అక్కర్లన్నీ తీరుస్తాడు. దాని కొరకు, తుచ్చమైన దాని కొరకు మనము ఒకవేళ కనుక ఆలోచించి ఇది తొందరగా షార్ట్కట్లో ఇలా చేసేద్దాం, ఇలా అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది అనేటువంటి ఎటువంటి మార్గమైనా కూడా అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. నిజముగా దేవుని యొక్క చిత్తం అందులో ఉందా, ఇది దేవుని చిత్తంలో ఉందా అనేటువంటి పరిస్థితులు కనుక మనము అనుకోకుండా మన ఇష్టానుసారంగా ఏమవుతుందిలే, దేవుడు సహాయం చేస్తాడులే, ఏమవుతుందిలే, మనం క్షమాపణ అడిగితే సరిపోద్దులే, ఏమవుతుందిలే, ప్రభు వల్ల ఇప్పుడు తీసుకోకపోతే సరిపోద్దులే అని కొన్ని అన్స్టాన్సెస్ మనకి జీవితంలో జరుగుతుంటాయి. వాటి గురించి ఎవ్వరు ప్రత్యేకంగా వచ్చి చెప్పనవసరం లేదు. మనం అద్దం ముందు నిలబడితే మన జీవితం ఏ పాటిదో, మనం ఎటువంటి పరిస్థితులు చేస్తున్నామో, మనం ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నామో అది ఒక్కసారి కనుక మనం పరీక్షించుకుంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ఏమీ చేయనవసరం లే.
నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నీచమైనటువంటి గుణాన్ని గనక నువ్వు తీసివేసుకోగలిగితే, నిజంగా నీలో ఉన్నవాడు క్రీస్తులో ఉన్నవాడు కంటే గొప్పవాడన్నటువంటి వాక్యాన్ని గనక నువ్వు నమ్మగలిగినట్లయితే, నాగటి మీద చేయబట్టి వెనుక చూడకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి ఒక యోధుడుగా నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తు మార్గంలో నిజంగా నడవడానికి నువ్వు నిర్ణయించుకుంటే, అప్పుడు నీలో ఎటువంటి వికెడ్‌నెస్ గాని, ఎటువంటి కుటిలమైనటువంటి, నీచమైనటువంటి ఆలోచనలు నీలో ఉండవు. అటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని పాటించడం చాలా చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ప్రియమైనటువంటి నా సహోదరులారా, లోకంలో ఉన్నటువంటి చెడు మన యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క దురాశ అది ఎంతో చెడ్డది, బహుఘోరమైన వ్యాధి గలది. కేవలం దేవుని యొక్క శక్తి నీలో ఉంటే తప్పించి, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే తప్పించి నువ్వు దాన్ని జయించలేవు. నీ శక్తి సరిపోదు. క్రీస్తు యొక్క శక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనము ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు. ఉన్నంత కాలంలో మనము దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తే మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం యొక్క పరిస్థితులు బాగుంటాయి. ప్రియమైనటువంటి నా సహోదరులారా, ఇక్కడ ఇంకా మనము ఒక్క వచనం కిందకి చూసినట్లయితే నేను ముగిస్తాను. వైజ్ మెన్ విల్ గెయిన్ ఎన్ ఆనరబుల్ రెప్యుటేషన్. ఎందుకంటే వైజ్ మెన్, జ్ఞానం కలిగిన వారికి ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది. సమాజంలో వారికి ఒక విలువతో వారికి ఒక సత్కారం చేసేటువంటి పరిస్థితులు కనబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు నిజముగా, నీతిగా, జ్ఞానముగా ఇది చేయొద్దు, ఇది చేయాలి, ఇది యోచించొద్దు, ఇది యోచించాలి, ఈ చెడుతనాన్ని మనం చేయకూడదు, ఈ పాపాన్ని మనం చేయకూడదు అనేటువంటి ఆ ధోరణిలో మనం ఉన్నామా? ఒక భార్యను మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇంకొక పరిస్థితుల్లో వేరే ఒక అమ్మాయితో ఉంటూ, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే ఒక భార్య నీకు ఒక బాధ్యతగా, ఒక పిల్లలు నీకు బాధ్యతగా కనిపించినప్పుడు నీకు వేరే ఒక అమ్మాయి యొక్క దృష్టి మీదకి నీకు ఎందుకు వెళ్తున్నావు, లేకపోతే వేరే ఒక అబ్బాయి యొక్క దృష్టిలోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేటువంటి ఆలోచన మరి యొక్క హృదయంలో కలిగి ఉండాలా? క్రైస్తవులు అంటే క్రీస్తును పోలి నడుచుకోవాలా? ఏదో ఒక 10 మంది అమ్మాయిలను చూసి అలాగా వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి, వారి దగ్గర గొప్పలు చెప్పుకోవడము దేవునికి హేయమైనటువంటి విషయం అని తెలిసిండి కూడా అనవసరమైన మాటలు, అక్కర్లేని మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరులారా, ఎందుకంటే వికెడ్నెస్ అనేది ఏదైతే ఉందో అది చాలా 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 నీచమైనది. దాన్ని చాలా దూరం పెట్టాలా. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క మనిషిని చూసి వారికి జీతాన్ని ఇస్తాడు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో వైజ్ మెన్ విల్ బి ఆనర్డ్ అండ్ దే విల్ బి గివెన్ ఎ రెప్యుటేషన్. వారికి ఒక విలువను ఇస్తాడంట. దేవుని యొక్క సన్నిధిలో మీరు కనుక ఆయనకి నిజమైనటువంటి బిడ్డలుగా మీరు జీవించాలనుకున్నట్లయితే ఆయన తగినట్టుగా మీకు ఏదైతే బోధించాడో దానికి అనుగుణంగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ దేవుడిని యెహోవా నామమును నువ్వు వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఆయన యొక్క చిత్తాన్ని మీరు చేయడానికి సిద్ధంగా ఉండండి అనేది దేవుని యొక్క మాటే అయి ఉన్నది. అట్టి మాటని కనుక మనం నిర్లక్ష్య పెట్టకుండా, దాన్ని పెడచెవిని పెట్టకుండా, దాన్ని త్రోసివేయకుండా, దాన్ని త్రోసిపుచ్చకుండా, దాన్ని హృదయంలో జాగ్రత్తగా పదిలపరుచుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించేవాడై ఉన్నాడు. ఎందుకంటే సామెతలో ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. ఒక మనిషి తన మనసును స్వాధీనపరుచుకున్నట్టు కంటే గొప్ప విషయం ఏది లేదంట. ఎందుకంటే ఒక పట్టణాన్ని ఈజీగా పట్టుకోవచ్చు, ఒక రాజుని ఈజీగా చంపచ్చు. కానీ నీ మనసు నీ చేతుల్లో ఉండదు. నీవు అనుకున్నది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, నువ్వు చూస్తున్నది ఒకటి, నువ్వు నడిపిస్తున్నది ఒకటి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్తున్నావా? కనీసం వాక్యాన్ని చదువుతున్నావా? అసలు వాక్యాన్ని చూస్తున్నావా? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నీ లోకంలో నిన్ను ఎందుకు ఉంచాడు? నువ్వు ఈ లోకంలో ఎందుకున్నావు? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు అనే ఒక ప్రణాళిక నీకు లేకపోతే, నువ్వు అనేక మందిని రక్షించడానికి, లేకపోతే వారు తప్పు చేస్తుంటే వారికి బోధించడానికి నీ బ్రతికి సరిగ్గా లేకపోతే పక్కవాడికి నువ్వేం బోధించగలవు? వాడికి నువ్వేం చెప్పగలవు? అరే ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి అని వాడికి చెప్పడానికి మరి నువ్వు ఉన్నావా? నేను చూస్తుంటాను, కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే అని చెప్తారు, పిల్లల్ని తీసుకెళ్తారు, అక్కడ కేక్ ఉంటుంది, కేక్ను కోస్తారు, అందరూ ఒక్కొక్క తలో మొక్క తీసుకుని ఒక దగ్గర కూర్చోరు. ఇమీడియట్గా బర్త్డే బాయ్ని ఆ కేక్ అని చెప్పేసి క్రీమ్ అంతా మొహానికి రాసి వాడిని బర్త్డే కిక్స్ అని ఇవన్నీ కొట్టి చంపేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది సరదా కోసం చేస్తున్నారా, లేకపోతే అజ్ఞానంతో చేస్తున్నారా, జ్ఞానంతో చేస్తున్నారా నాకు అర్థం కాదు.
ఎక్కడికో ఒక విహారయాత్రకి వెళ్తారు. అక్కడ నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతారు. అలా అనాలోచనంగా లేకపోతే అజ్ఞాన దశలో ఉన్నట్టు అక్కడికి వెళ్ళిపోయి ఆ నీళ్ళలో పడిపోయి మునిగిపోయి చనిపోతారు. నీకు ఈత వచ్చా రాదా అనేది నీకు తెలియకుండా నువ్వు ఈ లోకంలో నువ్వు ఎలాగనా నువ్వు జీవిస్తున్నావు, నువ్వు మునిగిపోతున్నావు, నువ్వు చెడ్డ మార్గంలో ఉన్నావని నీకు తెలిసి కూడా నువ్వు వెళ్ళి అటువంటి చెడు మార్గంలో నువ్వు ఉండి నువ్వు మునిగిపోతున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరు లేనప్పుడు నువ్వు చనిపోతావు. కానీ నువ్వు ఆ యొక్క సత్మార్గము నీకు తెలిసినప్పుడు దానిలో జీవించడానికి నీకు ఏం బాధ? నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ లోకం నడుస్తుందో తెలియదా? ఒకరిని ఒకరు చంపుకోవడం, ఒకరిని ఒకరు అసహించుకోవడం, ఒకరిని ఒకరు ద్వేషించడం, ఒకరిని ఒకరు మరి ఎంతో భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంచుకోవడం అనేది ఈ లోకంలో నడుస్తుంది. మరి నీకు ఒక రెప్యుటేషన్ అనేది ఉన్నదా? పలానా వ్యక్తిని చూసినప్పుడు అయ్యో అతను చాలా నెమ్మదస్తుడండి, దేవునిలో ఉన్నాడు, అతని కుటుంబము దేవునిలో నడిపింపబడుతున్నారని చెప్పిన దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా ఉంటున్నావు. అంతేగాని ఎవరినైనా చూసినప్పుడు అరే వాడకు వేస్ట్ ఫెలోరా, ఎందుకు పనికిరారా, వాడి జీవితాన్ని మనం చూసినట్లయితే ఏదేదో చేశారా, ఎందుకు పనికి రాకుండా ఒక విధవగా సమాజంలో కనబడుతున్నారా అనేటువంటి మాటలు కనుక మనం విన్నట్లయితే మరి దేవుని యొక్క నామాన్ని మనము హెచ్చిస్తున్నామా లేకపోతే తగ్గిస్తున్నామా? ఒక్కసారి మనని మనం పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ లోకంలో. ఎందుకంటే క్రైస్తవత్వాన్ని నా తండ్రి మరి మరి పడ్డటువంటి శ్రమని మరి అందరూ కూడా దాన్ని హేయమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని రావడానికి, దాన్ని తుడిచిపెట్టి వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తు కొరకు నిలబడగలుగుతున్నావా? క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు కొరకు ఒక వెలుగుగా, ఒక వెలుగు జ్యోతిగా నువ్వు ఉండగలుగుతున్నావా? అన్నీ నువ్వు పరీక్షించుకో. ప్రేమైన సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క వాక్యాలు మీరు వింటున్నారు. లాస్ట్గా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. బట్ స్టూపిడ్ మెన్ విల్ ఓన్లీ యాడ్ టు దేర్ ఓన్ డిస్గ్రేస్. వాడు నశించిపోవడానికి వాడు చేసేటువంటి ప్రక్రియనే వాడికి తోడుగా వస్తుందంట. అరే ఒక హైవే ఉన్నప్పుడు హైవేలో వెళ్లకుండా పక్క నుంచి ఒక మురికి కుంట లేకపోతే ఒక భయంకరమైనటువంటి ముళ్ళ పొద ఉన్నట్లయితే అందులో వద్దురా, హైవే వద్దురా, మనం ఎందులోంచి వెళ్ళిపోతాం ఈ షార్ట్ కట్ అని చెప్పేసి ఆ ముళ్ళను అన్నింటిలో గుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే నువ్వు సాఫీగా వెళ్ళగలవా? నీకు ఆ ముళ్ళల్లో నువ్వు పడిపోయినట్లయితే ఒక గాయం కూడా కాకుండా నువ్వు ఉండగలవా? ఇలా నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతుని బట్టి ఆ యొక్క దేవుడు నాతో మాట్లాడు నువ్వు అని చెప్పినటువంటి ఆ యొక్క ప్రణాళికను బట్టి నేను బోధిస్తున్నాను. ఇవి నా మాటలు కాదు, నేనేదో సొంతంగా ఎవరికో చెప్పి ఏదో చేద్దామన్నది కాదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని యొక్క రాజ్యంలో నిలబడడానికి నిజమైనటువంటి వారసులుగా మీరు ఉంటున్నారా? క్రీస్తు మిమ్మల్ని తన స్వరక్తంతో కొన్నాడు. అది మీరు ఎంతమందికి మీరు ఆ యొక్క విషయాన్ని చెప్పగలుగుతున్నారు? నేను క్రీస్తు యొక్క రక్తంలో కొనబడ్డాను, నేను నీతిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నానని మీరు ఒక సాక్షిబిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారా? డబ్బు కాదు, గొప్ప గొప్ప ఇల్లులు కాదు, గొప్ప గొప్ప కార్లు కాదు, కానీ నీవు క్రీస్తు కొరకు ఏం చేస్తున్నావు? ఎందుకంటే డబ్బు పోతుంది, ఇల్లు పోతుంది, లేకపోతే మీకున్నటువంటి ఆయుష్ పోతుంది, మనలో ఉన్నటువంటి ప్రాణం కూడా పోతుంది. కానీ క్రీస్తు కొరకు నిలబడ్డటువంటి కార్యములు, అనేక మంది కొరకు మనము శ్రమపడుతున్నటువంటి కార్యములు ఏమైనా క్రీస్తు కొరకు నువ్వు తలపెడుతున్నావా? ఒక సాక్షి బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి ఆ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుని లోకంలో జీవించాలి. ఎందుకంటే వికెట్నెస్ తోటి నువ్వు సాధించేది ఏం లేదు. రైటియస్నెస్తో నువ్వు సంపాదించుకునేది ఏదైనా ఉందంటే అది పరలోక రాజ్యమే. కాబట్టి దానికోసం పాటుపడి నిజమైనటువంటి క్రైస్తవుడిగా అనవసరమైనటువంటివి మనసులో పెట్టుకుని అక్కర్లేనివి వాటి కొరకు జీవించడానికి కాకుండా క్రీస్తు నన్ను పిలుస్తున్నాడు, క్రీస్తు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క బోధ నేను ఒక్కసారి వింటున్నాను. వికెడ్నెస్ అనేది నాలో ఉందా? నీచమైనటువంటి గుణము నాలో ఉందా? చెడు గుణము నాలో ఉందా? సహాయం చేయడానికి నీ చేతులు ఉన్నప్పుడు, మరి నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు నీ పొరుగు వానికి ఇవ్వడానికి దాన్ని వెనుకదీయొద్దన్నాడు. నీ దగ్గర సొమ్ము ఉన్నప్పుడు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాడికి అయ్యో నా దగ్గర లేదండి, నేను ఇప్పుడే అక్కడ చేసేసానండి, నేను ఇది చేశానండి, అబద్ధాలు చాలా ఈజీగా చెప్పొచ్చు. కానీ ఆ బాధలో ఉన్న వాడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వాడికి సహాయం చేయటం అనేది దైవత్వము. అటువంటి దైవత్వం నీలో ఉందా? నువ్వు లేకపోతే సాతాను యొక్క ఆ ముసుగుని మీదేసుకుని పైన క్రీస్తుని చూపిస్తూ అది లోపల నీ లోపల ఉన్నటువంటిది సాతాను యొక్క క్రియాన్ని నీకు తెలుస్తూ కూడా పైకి వేషధారుల వలె అయ్యో క్రీస్తు కొరకు చేస్తున్నాండి, ప్రైజ్ ది లార్డ్ అండి అని చెప్పుకుని తిరుగుతున్నారా? మీలో ఎంతమంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దేవునికి హేయమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, ఇష్టం లేని పనులు చేస్తూ దేవుని మెప్పించడానికి క్షమించి ప్రభా అని కానుకలు వేస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఇదేదో నేను మీకు చెప్పినంత మాత్రాన నాకేదో వచ్చేది లేదు, నాకు అది పోయేది లేదు. కానీ దేవునిలో నీవెంత మాత్రం నిజముగా ఉన్నావు అన్నది ఒక్కసారి పరీక్షించుకో. ప్రియమైన సహోదరుడా, వేషధారి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో, పొద్దునుంచి సాయంత్రం వరకు రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావేమో, లేకపోతే ఏదో చేస్తున్నట్టు నటిస్తున్నావేమో. కానీ దేవుడు అన్నిటిని గమనిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా
ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉండాలి. నా పేరు అనిల్ కుమార్, నా భార్య డాక్టర్ అరుణాదేవి, నా కుమారుడు రోషన్, నా కుమార్తె నిస్సి. దేవుడు మా కుటుంబాన్ని మరి ఆయన యొక్క చిత్తాన్ని బట్టి నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. మీరు కూడా ఆయన వైపు చూసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా నంబర్ కూడా నేను మీకు చెప్తాను. ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. 9700917417. ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తు కొరకు పాటుపడదాం, ఆయనలో నిజముగా జీవిద్దాం, ఆయన యొక్క రాజ్యంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువ చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనములయ్యా. కృప చూపించండి, ఆదరించండి. ప్రేమ నమ్మకం కలిగిన దేవుడవు. నీ యందు నా తండ్రి నిజమైనటువంటి క్రైస్తవులుగా జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. నా తండ్రి, నీ చిత్తాన్ని బట్టి జీవించలాగిన కృప చూపించమని, ఎంతమందికి నా తండ్రి వాక్యము వెళుతుందో వారందరి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకునమని, నా ఈ ప్రార్థన మీరు విని సమాధానం ఇస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ అనేక మందితో మీరు మాట్లాడమని సజీవుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. క్రీస్తు మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.